సౌదీ అరేబియా కూడా పూర్తి స్థాయిలో యుద్ధానికే దిగింది. అమెరికాతో కలిసి దాడులు చేస్తుంది. ఓ పక్కన బ్రిటను, యూరోపియన్ యూనియన్, నాటో వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు కొత్త సైన్యం అమెరికాకి తోడైంది. ఇజ్రాయెల్ కాకుండా సౌదీ అరేబియా ఇప్పుడు పశ్చిమాసియాలో దాడుల పరంపర అయితే ఆగలేదు. ఇరాక్ భూభాగంలో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ల మీద సౌదీ అరేబియాతో కలిసి మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా దాడి చేస్తే బుధవారం తెల్లవారుజామున ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాల మీద క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సౌదీ అరేబియా దాడిలో కనీసం 20 మంది మరణించారు, 32 మంది గాయపడ్డారు. ఈ దాడిలో 6 ఇరాన్ సలహాదారులు మరణించారు. ఇది ఇరాకీ మిలిషియా సిబ్బంది చెప్తున్నారు. మరణించిన 20 మందిలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది తెలియలేదు. పలు ప్రాంతాలు ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడం చూస్తే మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందనే అనుమానాలు అయితే తలెత్తున్నాయి. మరోవైపు అమెరికా దగ్గర అత్యాధునిక ఆయుధ నిల్వలు ఎప్పటికీ తగ్గిపోయినట్టు చెప్తున్నారు. అయితే గత 2 రోజులుగా తమ చమురు క్షేత్రాల మీద ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీ అరేబియా జరిగినట్లు చెప్తున్నట్టు డ్రోన్ దాడులకు ప్రతిస్పందించగా తమ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్లోని పలు రవాణా ఆయుధ స్థావరాల మీద దాడి చేశాయని అమెరికా సైన్యం చెప్పింది. జోర్డాన్లోని అమెరికా సైనిక కేంద్రమైన మొసఫాక్ సాల్టీ వైమానిక స్థావరం మీద బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్టు మరోవైపు ఇరాన్ ప్రకటించింది. ఇది వరుసగా జరిగినటువంటి